హాయ్ ఫ్రెండ్స్, నా పట్టీలు చూడు ఎంత కర్రగా అయినాయో, బొగ్గుల కంటే అధ్వానమైనాయి. ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టీలు తీయడం మర్చిపోయినా. అట్లనే పొలంలోకి దిగడం వల్ల ఎంత నల్లగా అయిపోయినాయి. వీటిని అయితే ఎట్లా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. వీటి కోసం అయితే మనమైతే ఒక చిన్న బగోన్లో నీళ్ళు వేడి చేసుకోవాలి. ఆ నీళ్ళల్లో కొంచెం చిటికెడు సర్ఫ్ వేసుకోవాలి. ఒక చిన్న చెంచాడు వంట సోడా, అదే బేకింగ్ సోడా వేసుకొని నీళ్ళు మరిగించుకోవాలి. ఆ మరుగుతున్నప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు ఇలా పొంగొచ్చేటప్పుడు ఈ పట్టగొలుసును అందులో వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. చిన్న మంట పైన ఇలా కలుపుతూ ఉంటే పట్టగొలుసుల మురికి అంతా వాటర్లోకి వెళ్తుంది. వాటర్ చూడండి, పట్టగొలుసుల మురికి అంతా ఎంత నల్లగా అవుతున్నాయి, అదంతా మురికి అన్నమాట. అంటే మట్టిలోకి తీయం కాబట్టి ఎంత నల్లగా ఉన్న పట్టగొలుసులు అయినా ఇట్లా చేస్తే తొందరగా తెల్లగా చేయొచ్చు. ఇక లాస్ట్కి అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచితే చిన్న మంట పైన ఇంత నల్లగా అయినాయి అన్నమాట. మురికంతా బయటకు వచ్చేసింది. వీటిని లాస్ట్కి ఒకసారి మనం వేస్ట్ చేసిన బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్కు బట్టల సబ్బు ఇట్లా ఏదైనా ఒక సోప్ పెట్టి ఇట్లా రాస్తే మురికి ఈజీగానే పోతుంది. బలం పెట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇట్లా సింపుల్గా పోతుంది. చూడండి ఎంత తెల్లగా అవుతున్నాయో. ఇట్లా బ్రష్తోని రాసిన తర్వాత ఒకసారి 2 పట్టగొలుసులని మంచి వాటర్లతోని ఒకసారి కడుక్కోవాలి. 2 అయితే నేను ఇట్లా చూపెడుతున్నట్టు వీడియోలో కడుక్కోండి. ఈ వాటర్లో ముంచి చూపెడతాను. ఇప్పుడు చూసేయండి పట్టగొలుసులు ఎంత తెల్లగా ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే అయితే ఈరోజే పట్టగొలుసు చేయించుకొని వచ్చినట్టు తెల్లగా అయినాయి. ఈ చిట్కా అయితే తప్పకుండా అందరూ ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎంత తెల్లగానే మీరే చూసేయండి.